అనుబంధ సంఘాలుగా సింగరేణి జాగృతిని అనౌన్స్ చేయడం, దానికి 11 మంది కన్వీనర్లను ఏర్పాటు చేయడం. ఇక రేపటి నుంచి ఆమె ఫుల్ బిజీగా ఉండేటువంటి అవకాశాలు, ఎందుకంటే అన్ని పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో కూడా మాట్లాడుతున్నారు. సో మరోవైపు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కావచ్చు, గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలతో కూడా చర్చలు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రజల్లోకి వెళ్ళి ఒక పాదయాత్ర చేసి ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణను తెలుసుకున్న తర్వాతనే ఆమె పార్టీ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో అప్పటి వరకు ప్రజా సమస్యల మీద పోరాడాలనేటువంటి ఆలోచనతో ఆమె ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఇంకా కవిత కార్యాచరణ ఎటువైపు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. మనం ముందుగా మన ఆంధ్రజ్యోతిలో మనం ఇవాళ 2 రోజులుగా మనం ఏబిఎన్లో వార్తలు ప్రచురిస్తున్నాం. సో కవిత తొలుత కాంగ్రెస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసింది. సో దాన్ని పార్టీ అధిష్టానం కొంత సానుకూలంగా యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ దాన్ని అడ్డుకున్నారనేటువంటి వార్తను కూడా మనం ప్రసారం చేసాం. ఆ తర్వాత కవిత తను సొంతంగా ఎదగడం కోసం ఆమె ప్రయత్నాలు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇవాళ కవిత చిట్ చాట్లో ఈ అంశం పట్ల పెద్దగా స్పందించినట్టుగా లేదు. ఎందుకంటే ఒకవేళ ఇవి కనుక ఈ వార్తలే కనుక అవాస్తవాలైతే ఆమె వ్యవహారశైలే కావచ్చు, ఆమె భాషే కావచ్చు, ఆమె టార్గెట్ చేయడమే కావచ్చు, ఎట్లుంటుందో మన అందరికీ తెలుసు. కానీ సింపుల్గా కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా మాట్లాడకుండా, ఏదైతే మొన్న ప్లీనరీలో కేసీఆర్ బీజేపీ విషయంలో పెద్దగా మాట్లాడకుండా ఎట్లా మాట్లాడారు, ఇవాళ కాంగ్రెస్ విషయంలో కూడా ఆమె పెద్దగా మాట్లాడకుండా టార్గెట్ అంతా కూడా తన అన్న మీద, పార్టీ మీద, బీజేపీని బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడం అనేటువంటి అంశం మీదనే మాట్లాడారు. అంటే ఒక రకంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తల పట్ల, ఎందుకంటే ఒప్పుకోదు, ఎట్లా ఒప్పుకుంటుంది, ఆమె కొత్త పార్టీ పెడదామనుకుంటుంది, కాంగ్రెస్లో ఆమెకు ఎంట్రీ లేకుండా పోయిన తర్వాత తాను వెళ్ళే ప్రయత్నాలు చేశానని చెప్పి ఒప్పుకోరు కూడా. సో ఈ ఆంధ్రజ్యోతి వార్తల పట్ల, కాంగ్రెస్తో చేరికల పట్ల కవిత వ్యవహారశైలి ఎట్లా ఉంది, కవిత మాటల తీరు చూస్తే ఏమనిపించింది? మొత్తానికి ఎక్కడా కూడా కవిత తాను కాంగ్రెస్ పార్టీలో చేరట్లేదని చెప్పినప్పుడు కూడా సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయట్లేదనే అంశాన్ని మాత్రం ఆయన చెప్పట్లేదు. నిజానికి మనమే ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆమె రాజకీయాల్లో అన్నీ ఓపెన్గా చెప్పరు, సొంత రాజకీయ పార్టీ పెట్టను అని ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలి అంటూ కూడా ఆమె ఎదురు ప్రశ్నించారు. అంటే తద్వారా ఖచ్చితంగా మనం కొన్ని రోజులుగా ఆంధ్రజ్యోతిలో రాసిన వరుస కథనాలను బట్టి చూస్తే ఖచ్చితంగా కవిత సొంత కుంపటికి రెడీ అయిపోయారు. దాదాపుగా ఆమె మానసికంగా సిద్ధమైపోయారు. రేపో మాపో ఆ ప్రకటన కూడా చేయబోతున్నారు. అంతకంటే ముందు అన్నిటికంటే ఏదైతే మీడియా చిట్చాట్లు ఉన్నప్పుడు దాదాపుగా ఆమె మాటల్లో అంతరంగికంగా అర్థమైంది ఏమంటే ఖచ్చితంగా కేసీఆర్ని ఒక్కసారి కలిసి తాను చెప్పదలుచుకుందంతా కూడా ఖచ్చితంగా కేసీఆర్ ముందే ఉంచాలనేది ఆమె చాలా పట్టుదలగా ఉన్నారు. కేసీఆర్ పిలుపు కోసం ఒక రకంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు కలుస్తున్నారు కేసీఆర్ అన్నప్పుడు కూడా అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా సీక్రెట్గా కొన్ని జరుగుతాయి, కొన్ని ఓపెన్గా చెప్పేవి ఉంటాయి, ఖచ్చితంగా కేసీఆర్ని కలుస్తానని కూడా ఆమె చెప్పారు. అంటే కేసీఆర్ని ఆఖరిసారిగా అంటే ఈ రాజకీయంగా పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద ఆఖరిసారిగా ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ లేఖకు దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలన్నిటి మీద కూడా ఒకసారి ఆయనతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కవిత ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 2వ తారీఖున ఒక సంచలనమైన ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆమె మాటల్లో కావచ్చు, ఆమె బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఎక్కడ కూడా నిరుత్సాహంగా కావచ్చు, ఆమె ఎక్కడ కూడా కనిపించట్లేదు, చాలా ధైర్యంగానే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే పదే చెప్తున్నారు తాను చాలా తిక్కదాన్ని, కేసీఆర్కి ఎంత మొండితనం ఉందో తానుకు అంతే మొండితనం ఉంది, తనను కనుక అనవసరంగా కెలిగితే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది, ఇక్కడతో వదిలేస్తే బాగుంటుంది, ఇంతకంటే ముందుకు వెళ్తే మాత్రం చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది అంటూ కూడా పదే కేటీఆర్ని టార్గెట్ చేస్తారు. ఎక్కడ కూడా కేటీఆర్ పేరు తీసుకున్నప్పటికీ కూడా పదే ప్రతి మాట వెనుక ఆమె ఎక్కడ ఏ మాట మాట్లాడినా కూడా కేటీఆర్ని ఉద్దేశిస్తూ పరోక్షంగా అనేక విమర్శలు చేశారు. ఎక్కడైతే కేటీఆర్ ఎప్పుడు కూడా పార్టీ వేదికల మీద మాట్లాడతాడు తప్ప ఎక్కడా కూడా తన మాదిరిగా ఏదైతే జాగృతిని ఏర్పాటు చేశాను, తెలంగాణ ఉద్యమ కాలంలోనే జాగృతిని ఏర్పాటు చేసి సొంతంగా రోడ్డెక్కాను, అనేక ఉద్యమాలు చేశాను, ఇప్పుడు కూడా బీసీల అంశం కావచ్చు, అనేక అంశాల మీద జాగృతి ఆ వేదికగా నేను పోరాటం చేస్తుంది. కేటీఆర్ అనే వ్యక్తి మాత్రం కేవలం కేసీఆర్ నీటిలో కేసీఆర్ ఏర్పాటు చేసిన వేదికల మీదే మాట్లాడుతున్నాడు తప్ప, ఉదాహరణగా కూడా ఒకటి నేను చెప్పారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి రూపం మార్చినప్పుడు తాను పెద్ద ఎత్తున జాగృతి తరపున కార్యాచరణ తీసుకుంటే కేటీఆర్ మాత్రం కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే కంటి తుడుపు చర్యగా మాట్లాడారు తప్ప ఎక్కడా కూడా ఆ విగ్రహం సంబంధించిన రూపురేఖలు మార్చడానికి కావచ్చు ప్రభుత్వ చర్యని ఖండించలేదు, కనీసం రోడ్డు ఎక్కలేదు, ఎక్కడ కూడా ఒక ధర్నా కూడా చేయలేదు కేటీఆర్ అనేది కవిత పదే చెప్తున్నారు. అంటే ఎక్కడ కూడా కేటీఆర్ కేవలం ట్విట్టర్లో ఇంకొక మాట కూడా పదే చెప్పారు, ప్రతిదీ కూడా ఇంట్లో కూర్చుని ట్విట్టర్లో పెడితే సరిపోదు, రాజకీయంగా రోడ్డు ఎక్కాల్సిందే, రోడ్డెక్కి పోరాటం చేయాల్సిందే, కేటీఆర్ స్ఫూర్తితో తన పని చేస్తున్నారు. కేసీఆర్ కూడా అనేకసార్లు చెప్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ఎవరు కూడా సైనికుల్లాగా పోరాటం చేస్తేనే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది అనేది కేసీఆర్ తనతో అనేకసార్లు చెప్పినట్టు కేసీఆర్ స్ఫూర్తితోనే తాను ఈ పోరాటాలు
ప్రభుత్వం మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నట్టు కవిత చెప్తున్నారు. అంటే పరోక్షంగా కేటీఆర్ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఫైట్ చేయట్లేదు, ప్రభుత్వంతో కావచ్చు అటు కేంద్రంలో బీజేపీతో కావచ్చు ఎక్కడ కూడా ఫైట్ చేయకపోగా కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్నారు అనేది ఆమె చెప్తున్నమాట. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, ఒకవేళ కేసీఆర్ పేరు మీద పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ అధికారాన్ని అనుభవించాలని చెప్పి కూడా చూస్తున్నారు. సొంత పార్టీ నాయకులు ఏదైతే తమ కుటుంబంలోనే వీళ్ళంతా ఉన్నారు అంటూ కూడా పదే పదే కేటీఆర్ను ఉద్దేశిస్తూ ఆమె ఆశాంతం ఏదైతే చిట్చాట్ అంతా కూడా పూర్తిగా కేటీఆర్ను ఉద్దేశిస్తూ కేటీఆర్ పేరు తీసుకోకుండా పూర్తిగా ఆయన ఉద్దేశిస్తూ కూడా చెప్పింది. ఒక రకంగా కేటీఆర్కి వార్నింగ్ కూడా ఇచ్చింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకసారి రేవంత్ రెడ్డి కోవట్లు అన్న కాంగ్రెస్ కోవట్లు అని కనుక తనను అంటే కనుక ఖచ్చితంగా ఇంకా తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది, ఇంకా ఎక్కువ నోరు విప్పితే పద్ధతిగా ఉండదు, ఇక్కడి వరకు సరిపెట్టుకోవాలి, ఇంకా ఎందుకంటే ఒకవేళ అటు నుంచి కనుక రెస్పాన్స్ వస్తే మళ్ళీ తాను ఖచ్చితంగా స్పందిస్తానంటూ కూడా కవిత చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కవిత మాటలైతే దాదాపుగా ఆమె మానసికంగా సిద్ధమైపోయారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు మాత్రం కవిత సిద్ధమవుతున్నట్టు కూడా చాలా స్పష్టమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రజ్యోతి చెప్తున్నప్పుడు గత వారం రోజులుగా ఎక్కడ కూడా మీరు చెప్పినట్టు ఇంకో విషయాన్ని కూడా గమనించాలి, ఎక్కడ కూడా ఆంధ్రజ్యోతి కథనాలు అవాస్తవం అంటే తన మీద తప్పుడు వార్తలు రాయించారని చెప్తున్న కవిత ఎక్కడ కూడా పార్టీ పెట్టట్లేదని కానీ జరుగుతున్న పరిణామాల మీద వివరణ ఇచ్చే ప్రయత్నం కానీ ఎక్కడ కూడా కవిత ఖండించలేదు. పూర్తిగా కూడా ఏదైతే ఆ వార్తలను గత 2-3 రోజులుగా వార్తలు వస్తాయని చెప్పి అన్నారప్పటికీ కూడా ఎక్కడ ఖండించలేదు. అంటే ఖచ్చితంగా తాను ఏదైతే ఆంధ్రజ్యోతి చెప్తున్నట్టు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక బ్లాస్ట్ అయితే అతి త్వరలోనే జరగబోతుంది. ఇప్పటికే దాదాపుగా పూర్తిగా ఒక గ్యాప్ కేటీఆర్ కవిత ఇక భవిష్యత్తులో రాజకీయంగా కలిసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఒక బ్లాస్ట్ అయితే త్వరలోనే ఇప్పటికే ఒక పెద్ద బ్లాస్ట్ అని చెప్పొచ్చు ఈ రోజు జరిగిన పరిణామాలు గత వారం రోజులుగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక దాదాపుగా ఒక ప్రకటన కవిత నోటి వెంటనే ఒక రాజకీయ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి కూడా ఒకవేళ తన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక విషయం కూడా కవిత చెప్పారు, తిహార్ జైలుకి ఎవరైతే ఇదే నివాసం నుంచి మార్చి 15వ తేదీ నాడు గత ఏడాది మార్చి 15న తనను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు